హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన దేవుడు న్యాయవంతుడు. ఎందుకంటే ఇక్కడ పాపం చేసింది దేవదూతలు అంటే దేవుని కుమారులు. పాపం చేసినారు దేవదూతలు. అయ్యో, నా సముఖంలో ఉండే, నా పక్కన ఉండే ఈ దేవదూతలు పాపం చేసినారని బయటికి తెలియజేస్తే నాకు తక్కువైపోతుంది, నా గౌరవం అనుకోలేదు. దేవుడు న్యాయవంతుడు, స్వార్థం లేకుండా మరి ఆయన కుమారులైన దేవదూతలు పాపం చేసిన వారినంట పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడటకు వారిని అప్పగించెను. ఒక ప్లేస్ పాతాళ లోకంలో చీకటి గల బిలంలో ఉంచి తీర్పు కోసం వాళ్ళని అలాగే ఉంచినాడంట. అలాగా తీర్పుకు అప్పగించినాడు దేవుడు. పాపం చేసిన వాళ్ళను విడిచిపెట్టలేదు దేవుడు. పాపము, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము చేసిన ప్రతి ఒక్కరిని ఆయన విడిచిపెట్టలేదు. దేవదూతలతో సహా ఆయన విడిచిపెట్టకుండా తీర్పులోకి తీసుకొని వస్తానని చెప్తున్నారు, వాక్యం సెలవిస్తుంది. ముందుగా జరిగినటువంటి వాటి విషయంలో కూడా పూర్వకాలమందున్న లోకమును అంటే నోవాహు కాలంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు చాలా దుర్మార్గులుగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు. దేవుడు అంటే భయము భక్తి లేకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళ విషయంలో కూడా దేవుడు జలప్రలయంను రప్పించినాడు. అందరినీ కూడా మరణానికి అప్పగించేసినాడు. అయితే నీతిని ప్రకటించిన నోవాహును మాత్రం ఆయన కాపాడినాడు. నోవాహు కుటుంబాన్ని 8 మంది కూడా ఓడలోకి ప్రవేశంను కలగజేసినాడు. ఆలోచన ఇచ్చినాడు, నోవాహు జలప్రలయం రాబోతుంది, నువ్వు ఒక ఓడను తయారు చేసుకో, కొలతలు ఇవి అని చెప్పి ఆయన ఆ జలప్రలయాన్ని రప్పించినాడు. నోవాహు కష్టపడినాడు, నోవాహు కుటుంబం కష్టపడింది. ఆ ఓడ తయారు చేసుకున్నప్పుడు అనేక హేళనలు, అనేక క్వశ్చన్స్ వచ్చినప్పుడు అనేక మంది తిక్కబట్టింది, పిచ్చిబట్టింది, రక్షణ అని ఏదో జలప్రలయం అంట, అదంట, ఇదంట ఏదేదో చెప్తున్నాడు ఈ తాత, ఈ నోవాహు తాత. ఇంత పెద్ద ఓడ తయారు చేస్తా ఉన్నాడు, ఇంత అరలు పెట్టినాడు అని ఎన్నో రకాలుగా ప్రశ్నించిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు, అపహాస్యం చేసిన వాళ్ళు ఎందరో ఎదురుగా మరి నోవాహు నిలబడి నీతిని ప్రకటిస్తూ వచ్చాడు. ఎవరిలో నీతి లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు. నీతిమంతుడు ఒక్కడే, యేసుక్రీస్తు. మనుషుల నీతి చింపిరి గుడ్డలతో సమానము. దేవుడు గొప్పవాడు, దేవుడే నీతిమంతుడు. ఆ నీతిని ప్రకటిస్తూ నోవాహు వచ్చేసినాడు. భయము భక్తి
అవన్నీ ప్రకటిస్తూ వచ్చినందుకు, నోవాహు నీతిగా బ్రతికినందుకు నోవాహునొక్కనే తప్పించేసినాడు. నోవాహు కుటుంబాన్ని తప్పించినాడు. దేవదూతలు తప్పు చేసినా వాళ్ళను దాచిపెట్టలేదు, వాళ్ళని తప్పించలేదు, వాళ్ళని కాపాడలేదు. తప్పు చేసిన వాళ్ళని విడిచిపెట్టకుండా శిక్షించి తీర్పులోకి తెచ్చే దేవుడు. అదేవిధంగా నీతిగా బ్రతుకుతున్న నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టువాడు కాదు. ఆయన కాపాడే దేవుడు. జలప్రలయం నుండి నోవాహును ఎలా ఇది ప్రళయంలో ఆయన కుటుంబము నాశనం కాకుండా తప్పించిన దేవుడు. ఒక ఓడను తయారు చేయించుకోమని చెప్పి తప్పించినాడు. ఈరోజు కూడా లోకములో అనేక రకాలైనటువంటి పాపము, దుష్టత్వము, దుర్మార్గత ఏలుబడి చేస్తుంది, చీకటి ఏలుబడి చేస్తుంది. అయితే నీతిగా బ్రతకడం నేర్చుకో. నీతి మంతుడైన యేసుని ప్రకటించడం నేర్చుకో. నీతిగా నీ మనస్సును నీతిగా ఉంచుకో, పరిశుద్ధంగా ఉంచుకో. అప్పుడు నువ్వు కాపాడబడతావు, తప్పించబడతావు. ఈయన నీతిని ప్రకటించినందుకు నోవాహును జలప్రలయం నుండి తప్పించిన దేవుడు. అదే లోతు విషయానికి వచ్చేస్తే, సొదొమ గొమొర్రాను భస్మం చేసేటప్పుడు బాధపడినాడంట చూసి. ఎదురుగా జనాలలో పాపము, దుర్మార్గము, కామవికారయుక్తమైన ప్రవర్తన చూసి, వారి యొక్క క్రియలు చూసి, వారి యొక్క ఆ ప్రవర్తనను చూసి లోతు మనసులో నొచ్చుకునేవాడంట. ఏంటబ్బా ఇటువంటి ప్రవర్తన! తాను వినడము, చూడడాన్ని బట్టించి ఎంతగానో బాధపడేదంట తన మనసు. నీతిమంతుడు లోతు తను బహుగా బాధపడేవాడంట. అయ్యో ఏంటి ప్రవర్తన! ఇలా ప్రవర్తించకూడదు కదా, ఇలా ఉండకూడదు కదా, ఇలా చెయ్యకూడదు కదా, ఇది తప్పు కదా, ఇది క్రమము కాదు కదా అని ఆయన చాలా బాధపడేవాడంట. బాధపడినందుకు, బహుగా బాధపడిన లోతును కూడా ఆయన దేవుడు తప్పించినాడు ఆ సొదొమ గొమొర్రా నాశనం అప్పుడు. ఈ రోజున నువ్వు ప్రకటించిన నీ మనసులో కుటుంబంలో ఒక్కరే రక్షింపబడి ఉంటారు. ఆ రక్షింపబడిన బిడ్డని మరి చాలా బాధాకరమైన సిచ్యుయేషన్స్లో ఉంచడం జరుగుతుంటుంది. అందరూ కలుపుకోరు, అందరితో ఉండనియరు. ఆ తర్వాత అందరూ కూడా ఒక రకంగా వాళ్ళు టీవీలు, సినిమాలు, సీరియళ్ళు చూస్తుంటే వీరు పక్కకి వెళ్ళిపోతే వాళ్ళు బాధపడుతుంటారు. పక్కకి వెళ్ళిపోయి కూడా అయ్యో వీళ్ళు తెలియక వీళ్ళు సినిమాలు చూస్తారు, తెలియక వీళ్ళు ఇలా దుష్టత్వంలో ఉన్నారు, పాపంలో ఉన్నారని వాళ్ళు బాధపడుతుంటారు. ఒక కుటుంబ సభ్యుల మధ్యలోనే, ఒక కుటుంబంలోనే ఒకరు ఇద్దరు రక్షింపబడి ఇలా బాధపడుతున్నప్పుడు దేవుడు మీరు నొచ్చుకునే ఆ మనసును చూస్తుంటాడు. దేవుడు నొచ్చుకుంటుంటారు. ఎదురుగా పాపం జరుగుతున్నప్పుడు, ఎదురుగా వారి యొక్క నడవడి, వారి ప్రవర్తన వాక్యంకు విరుద్ధంగా ఉన్నప్పుడు మీరు నొచ్చుకునే ఆ మనస్సును కూడా దేవుడు చూస్తాడంట అండి. కొంతమంది నొచ్చుకోరు, సపోర్ట్ చేసి పాపానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అది చూస్తూ ఉంటాడు దేవుడు. తప్పించబడవు నువ్వు అప్పుడు. ఎంకరేజ్ చేస్తే, పాపంలకు సపోర్ట్ చేస్తే, అంటే నేనేం పాపం చేయలేదు కానీ పాపం చేయకపోయినా సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా దేవుడు శిక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు. దేవదూతలను ఆ తీర్పుకు అప్పగించిన దేవుడు నోవాహును, లోతును తప్పించినాడు. కేవలం నీతిని ప్రకటించిన నోవాహు, నీతిగా బ్రతికిన నోవాహు, నీతిని ప్రేమించిన నోవాహు, నీతిగా దేవుడు చెప్పిన పనిని జరిపించిన నోవాహు కుటుంబాన్ని రక్షించినాడు. ఆ ప్రమాదం నుండి, ఆ జలప్రలయం నుండి తప్పించినాడు. లోతు మనసు నొచ్చుకున్నాడు. ఆ పరిస్థితిలో, సొదొమ గొమొర్రాలో అటువంటి పరిస్థితి చూసుకుంటే ఎందుకు ఉండాలి అటువంటి స్థితిలో? అంటే తనకంటూ ఒక కుటుంబం ఉంది, భార్య, పిల్లలు. వాళ్ళని వదులుకోలేక అక్కడే ఉన్నాడు. వెళ్దాం రండి, ఇటువంటి పరిస్థితి, ఇక్కడ ఈ మనుషులు ఇలా ఉన్నారు, ఈ పరిస్థితి ఇలా ఉంది, ఈ పరిస్థితిలో ఇక్కడ ఉండకూడదు అనమని చెప్పుకున్న వినలేదేమో, ఏమో తెలియదు. మొత్తానికి అతను మనసులోనే నొచ్చుకుంటున్నాడంట. ఆ ప్రవర్తన, ఎదురుగా జరుగుతున్న ఆ ప్రవర్తనను చూసి నొచ్చుకున్నప్పుడు కూడా ఆ నొచ్చుకునే ఆ మనస్సును కూడా దేవుడు ఇష్టపడినాడు. అందుకే తప్పించినాడు. దేవుని బిడ్డలారా, అప్పగించబడే పరిస్థితిలో ఉన్నావా? తప్పించబడే పరిస్థితిలో ఉన్నావా? అప్పగించబడే పరిస్థితి, తీర్పు, చీకటి, కటిక చీకటి, పండ్లు కొరుకుట, ఏడుపు, దుఃఖం ఉంటుంది, అగ్ని. అక్కడికి వెళ్తావా పాపంలో బ్రతికి?
ఎందుకంటే దేవుడు దేవదూతలనే శిక్షించినాడంటే నిన్ను నన్ను శిక్షించకుండా ఉంటాడా? పాపం చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తానని అది రాయించి పెట్టినాడు. జాలిగల దేవుళ్ళే, దీర్ఘశాంతుల్లే, ప్రేమ కలిగిన దేవుళ్ళే అంటే కాదు. అక్కడ ఇంకా సమయం ఇచ్చినప్పుడు గ్రహించుకొని ఆ ప్రేమను అర్థం చేసుకొని ఆ ప్రేమిస్తున్న ఆ దేవుణ్ణి మనసు నొప్పించకుండా ఆయన మార్గంలో నడవడానికి ఆయన ప్రేమించినాడు. అంతేగాని పాపంలో ఉండడానికి, పాపంలోనే నడవడానికి, పాపంలోనే చచ్చిపోవడానికి ఆయన నిన్ను ప్రేమించలే. తప్పించబడతావని ఆయన ప్రేమించిన దేవదూతలనంటిది విడిచిపెట్టలేదు. శిక్షించడానికి అప్పగించేసినాడు తీర్పుకి. కనుక నిన్ను పాపం చేస్తే విడిచిపెట్టాడు దేవుడు, ఖచ్చితంగా అప్పగిస్తాడు పాతాళ లోకంలోకి. కనుక జాగ్రత్త, భయం కలిగి బ్రతుకు. ఎలా బ్రతుకుతున్నావు? నన్ను ఎవరు అనడానికి లేదులే, నా ఇష్టమని నువ్వు బ్రతుకుతున్నావా? ఖచ్చితంగా తీర్పులోకి వస్తావని నువ్వు జ్ఞాపకం చేసుకో. అదే మనసు నొచ్చుకుంటున్నావా పాపం చూసి? అయ్యో వీళ్ళు నశించిపోతారని బాధపడుతున్నావా? అయ్యో నేను దాటి వెళ్ళలేకుంటున్నాను ఈ మనుషుల మధ్యలో నుండి మనసు నొచ్చుకుంటున్నావా వాళ్ళని చూసి? అయ్యో వీళ్ళు నరకానికి పోతారేమో, అయ్యో కాపాడయ్యా నన్ను అలా ప్రార్థన చేస్తూ మనసు నొచ్చుకుంటున్నావా? వాళ్ళ విడుదల కొరకు నువ్వు ప్రార్థిస్తూ నొచ్చుకుంటున్నావా? దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆయన తప్పిస్తాడు. నోవాహు ప్రకటించినాడు, తప్పించమన్నాడు. లోతు నొచ్చుకున్నాడు, ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్రవర్తన, దుష్ట ప్రవర్తన చూసి మనసులో నొచ్చుకున్నాడు, తప్పించినాడు. దేవుని బిడ్డలారా, అప్పగించబడే బ్రతుకుందా? తప్పించబడే బ్రతుకుందా? దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. ఏ పరిస్థితుల నుండైనా నిన్ను తప్పిస్తాడు. నీ ఆత్మకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. అయితే నీ బ్రతుకు క్రియలు ఎలా ఉన్నాయి? నీ బ్రతుకు జీవనం ఎలా ఉంది? నీ బ్రతుకులో నువ్వు చేస్తున్న పనుల ఎలా ఉన్నాయి? అవి నీతిగా ఉన్నాయా? నీ సంపాదన నీతిగా ఉందా? నీ యొక్క క్రియలు నీతిగా ఉన్నాయా? నీ కుటుంబంలో పిల్లలు నీతిగా ఉన్నారా? నువ్వు నీతిగా ఉన్నావా? నీ భార్య నీతిగా ఉందా? నీ భర్త నీతిగా ఉన్నాడా? నీకు సంబంధించిన ఈ ఇల్లు నీతి సంపాదనతో నింపబడిందా? లేదంటే ఆ యొక్క దొంగ సొమ్ముతో నీ ఇల్లు నింపబడిందా? నీతిని ప్రేమించు, నీతిగా బ్రతుకు, నీతిగా సంపాదించు, నీతిగా తిను. నీతితో నువ్వు నింపబడినప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన రెండవ రాకల్లో నిన్ను ఆ బూర ధ్వని వినపడేటట్టుగా నీకు చేస్తాడు. తట్టి లేపి తీసుకుపోయే గొప్ప దేవుడు, ప్రేమమయుడు, విడిచిపెట్టువాడు కాదు. గనుక భయము కలిగి దేవుని సన్నిధిలో మీరు పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా ఇంకపై మేము జాగ్రత్త ఉంటామయ్యా, నీ యొక్క పరలోక రాజ్యంలో మేము కూడా చేరుతామయ్యా, మేము ఉంటామయ్యా, అక్కడ ఆరాధిస్తామయ్యా. మనసు కలిగి నీతిగా బ్రతకండి. దేవుడు ఇచ్చే శిక్ష నుండి తప్పించబడండి. దేవుడి వాక్యాన్ని దీవించి మీ హృదయంలో నాటి ఫలింపజేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. దేవదూతలను అంటే ఇది విడిచిపెట్టకుండా శిక్షించిన దేవుడు, తీర్పులోకి తెచ్చిన దేవుడు అయ్యా. అటువంటి ఇది మనుషులను, నరులను నాయన విడిచిపెట్టి వాడవు కాదు. నమ్మదగిన దేవుడవు, న్యాయవంతుడవు తండ్రి. నాయన ప్రభువా, బిడ్డలు విన్నవారిని నాయన సరిచేయండి, బలపరచండి నాయన. నోవాహు వలె, లోతు వలె తప్పించబడే కృపను, ఆ యొక్క ప్రవర్తనను బిడ్డలకు దయచేయమని అయ్యా. బిడ్డలు మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి సరి చేసుకునేటువంటి క్రియలను సరి చేసుకునే మనసు దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్.